ఏపీ సీఎం అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్ చక్రం తిప్పుతున్నారట చంద్రబాబు. చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని సీఎం అభ్యర్థిగా నిలబెట్టాలని అయితే నిర్ణయించుకున్నారట. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనేది తెలీదు. కానీ తెలుగుదేశం పార్టీ అభిప్రాయం మాత్రం ఒక్కటే జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. సో తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాకుండా మంచి భారీ విజయాన్ని అయితే అందుకోవాలని ఈ సందర్భంగా కోరుకున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆశ్చర్యపోతున్నారట. సో తెలుగుదేశం పార్టీలోకి రావడమే కాకుండా మంచి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా సీఎం అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్ని నిలబెట్టాలని ఆయన అనుకున్నట్టుగా అయితే సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఏ రకంగా అయితే హిట్ సాధిస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతున్నారు. ఇక ప్రేక్షకులు కూడా ఎంతో అభిమానులు సైతం దీని గురించి తెలుసుకుని నిజంగానే ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ప్రేక్షకులు సైతం జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసుకుని ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్టుగా అయితే సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ విషయాల్లో 2024 ఎలక్షన్స్ గురించే అందరూ కూడా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఎలాగైనా టీడీపీ విజయం సాధించాలని. అందుకు టీడీపీ అభ్యర్థిగా సీఎంకి సంబంధించినటువంటి పోస్ట్కి ఎన్టీఆర్ని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు రెఫర్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. సో తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్ వస్తే ఆ రేంజ్ ఏంటనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈ విషయం చూసి అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.